To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam High Tech City and Gachibowli. సో మొత్తానికి తాడు శ్రీనివాస్ గారు అయితే మీరు ఫింగర్స్ క్రాస్డ్, మీరు ప్రతిపక్ష పాత్రగా అంటే ముందు మీ ఇంటి వీళ్ళు చక్కబెట్టుకోవడం, మీ పార్టీని చక్కబెట్టుకోవడం, మీ ప్రతిపక్ష పాత్రని చక్కబెట్టుకోవడం, వీటి మీద దృష్టి పెట్టి పాపం అధికార పార్టీ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి ఒక మెచ్యూరిటీతో మీరందరూ మీ నాయకులందరూ ఉంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా చాలా హుందాగా చెప్పారండి కేటీఆర్ గారు. నిన్న చాలా హుందాగా మాట్లాడి అందరూ మెచ్చుకున్నారు. అసలు ఇన్ఫాక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు అందరికి మెమరీ ఏం మిగిలిందంటే కేటీఆర్ గారు ఆయన స్పందించిన తీరు చాలా బాగుందని. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్పిరిట్ తో ఎప్పుడైనా ఓడిపోతే కదా తెలిసేది. అంతకుముందు ఎట్లా ఉండింది, కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీడియాతో ఆయన వ్యవహరించిన పద్ధతి ఎట్లా ఉండింది, నిన్న మనం చూసినప్పుడు ఆయన ఎట్లా ఉండేది, బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడే పద్ధతి కానీ. సో ఇవన్నీ కూడా జనం గమనిస్తున్నారండి, మీడియా కూడా గమనిస్తుంది. రేపు మళ్ళీ అధికారానికి వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ తేడా చూడాలి. ఉద్యమ కాలంలో కొంత ఉద్యమ స్వభావం ఉంటది, అడ్మినిస్ట్రేషన్ లో కొంత సహనంతో ఓపికతో ఉంటది. మళ్ళీ ఆ తర్వాత శ్రేణులకి ఎలక్షన్ టైంలో మాట్లాడే విధానం ఏంటంటే కొంత అధికారంలో ఉన్నప్పుడు అథారిటేటివ్ గా ఉంటేనే దానికి విలువ ఉంటుంది. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇంకా ఓపికగా మనం కొంత మీరు ఇచ్చిన సూచనలు తీసుకొని ముందుకు పోవాలి. ఎప్పటికప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ చెందాలి. తాడు శ్రీనివాస్ గారు, మీ అదే ఈ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ పదవీ కాలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలా నడుస్తుంది తెలంగాణ అని చెప్పి మీ సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి సార్. ధన్యవాదాలు సార్ తాడు శ్రీనివాస్ గారు. నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జకీర్ గారు. బిఫోర్ క్లోజింగ్, అన్ని వర్గాల అన్ని ఏమి చెప్పాలి, అందరు పెద్ద నాయకులు టైం ఉందంటే నేను ఒక 2-3 విషయాలు చెప్పారండి. ఇప్పుడు మీరు అడిగిన పార్టీ శ్రీనివాస్ అడిగారు ఏంటంటే పార్టీని చక్కబెట్టుకోవాలి మీరు అన్నారు. పార్టీ ఉంటే కదా చక్కబెట్టుకోవడానికి. అసలు పార్టీ ఎక్కడ ఉంది వాళ్ళకి? పార్టీ లేదనే కదా సమస్య అంతా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కార్డు పైన, అంటే తెలంగాణ ఏమంటాము ఆ డిమాండ్ పైన. ఓకే, ఆ డిమాండ్ ప్రాతిపదికన పార్టీ ఆవిర్భవించింది. దెన్ పార్టీ 14 years వరకు సమర్థవంతంగా నడిపింది. ఆ తర్వాత మాది ఉద్యమ పార్టీ. మాదేమన్నా అదేంటి ఏదో చెప్పాడు కదా ఆయన వీరేశలింగ, సరే అదేంటండి అది కర్నూలు జిల్లాలో మఠం, అదేదో మఠమా మాదే అన్నాడు. ఏమంట మంత్రాలయం మఠమా అది చెప్పాడు సంథింగ్. సో అక్కడి నుంచి చూస్తే మనం ఒకసారి 9.5-10 years చూస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత మనుషుల్ని ఎప్పుడు మనుషులు చూడలేదండి. ఇది ఫ్యాక్ట్. మనుషులుగా చూడని పార్టీని ప్రజలు తిరస్కరించారు. అంత బాగా ఉంటే ఇలా తిరస్కరించారు కదండి, మొత్తం అసలు ఇంకేమీ రాకుండా తిరస్కరిస్తారు. ఇప్పుడు దీంట్లో చాలా స్వీప్ కాదు కదా, స్వీప్ ఇన్ ద సెన్స్ డైనమిక్స్ ఉంటాయండి. ఇప్పుడు గ్రేట్ మనం జిహెచ్ఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఇక 29-28 seatsలో మేజర్ పోర్షన్ టీఆర్ఎస్కి ఎందుకు వచ్చింది, అండ్ ఇది అక్కడ ఎట్లా గెలుచుకుంటుంది, 2-3 ఐ థింక్ కాంగ్రెస్కి వచ్చినట్టుంది. సో ఈ 28-29 seats గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. నిజానికి ఇవి కూడా రాకపోతే కారు 16, ఇంకా అంతకుమించి అనుమానం ఏం లేదు, మనకి మనం అక్కర్లేదు. అదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ అభివృద్ధి, ఫ్లైఓవర్లు, ఈ మెట్రో, లేకపోతే ఇతరత్ర ఇన్ఫ్రా లేకపోతే ఏమంటాం మనం ఇది ఐటీ ఎక్స్పాన్షను, వీటి వల్ల ఏమంటాం సెటిలర్స్ కావచ్చు, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు గంప కొత్తగా అయితే టీఆర్ఎస్కు వేశారు. అందువల్ల వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయి, లేకుంటే వచ్చే అవకాశమే లేదు. 18 వచ్చే అవకాశమే లేదండి, వాళ్ళకి 8 వస్తే చాలా గొప్ప. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మీకు ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం బ్యాష్ అని అనుకుంటాము, అక్కడ మొత్తం కొలాప్స్ అయిందనేది మనకు అర్థమైపోయింది కదా. తర్వాత ఇంకొకటి చెప్పాలి, పార్టీ గురించి చెప్పాను. పార్టీ గురించి ఎందుకు చెప్పానంటే మేడం, నేను ఇంతకుముందు చెప్పిన ఎక్స్టెన్షన్గా చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందుకు 10 years తర్వాత కూడా అధికారంలోకి రాగలిగిందంటే బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ నెట్వర్క్. అంటే పార్టీకి ఒక నెట్వర్క్ ఉంది, పార్టీ క్యాడర్ ఉంది. మా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మనం పార్టీని పట్టుకొని ఉందాం అని కమిటెడ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. వేరే బీఆర్ఎస్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు తప్ప, ఈ పార్టీ వల్ల ఏదో ఒక ప్రయోజనం పొందిన వాళ్ళు తప్ప, లాయల్టీస్ ఉండేవాళ్ళు హ్యాండ్ఫుల్ అంటారు. కాంగ్రెస్లో ఖచ్చితంగా ఉంటుందండి అది. మీకు బీఆర్ఎస్లో లేదు, బీఆర్ఎస్ లేదు, రూల్డ్ అవుట్ కాదు. అసలు లాయల్టీ అని అసలు వాళ్ళకి అసలు దేంతో బాండింగ్ ఉంటుంది చెప్పండి నాకైతే. ఇప్పుడు ఈ 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో తెలియదు ఈ 5 ఏళ్లలో. నాకు అది కూడా చాలా అనుమానం ఉంది. వేసి చూద్దాం సార్. జకీర్ గారు, మీరు చాలా ఒక కీలకమైన, అంటే ఇంకా టూ ప్రీమెచ్యూర్ కాబట్టి అందులోకి వెళ్ళలేదు. బట్ మీరు అన్నట్టుగా నిజంగానే ఇంకా కొత్త ప్రభుత్వం
కూర్పు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది తెలంగాణ ప్రజలకి. తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలామంది దీంట్లో సీనియర్స్ చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో చూడండి. వేరే మీకు ఆ బీఆర్ఎస్లో ఆ రకమైన మీకు అంటే కొంతమంది సీనియర్స్ ఉండొచ్చు. సీనియర్స్ ఎవరు? బయట నుంచి మనం తీసుకున్న వాళ్ళమే, వలసలో వచ్చిన వాళ్ళని ఎవరైతే మనం ప్రోత్సహించామో వాళ్ళు సీనియర్స్. సో వేరే కొత్త జనరేషన్ని కొత్త పార్టీ పుట్టి కూడా కొన్నేళ్ళే అయిందని మీరు గ్రహించుకోవాలి. ఇప్పుడు కాదండి, పార్టీ పుట్టి కొన్నేళ్ళు అయింది. హలో హలో మేడం, పార్టీ పుట్టి కొన్నేళ్ళు అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు కదన్నాయా. 2018 ఏం చెప్పారు? చిన్న ఇప్పుడే పుట్టింది తప్ప అంబాడుతోంది. అలా కాదు, మీరు బీజేపీ కాంగ్రెస్ తో పోలిస్తుంటే వాళ్ళ క్యాడర్ బలం ఉంది, ఎప్పటి నుంచో నాటుకుపోయి ఉన్నవారని చెప్పి. ఇక్కడ పార్టీ పుట్టి కొన్నేళ్ళు అయింది. ఆ కొన్నేళ్ళు అంటే 2001 నుంచి ఉందండి టీఆర్ఎస్. కరెక్టే. హలో, ఏదేమైనా 23 ఇయర్స్ అండి. 2 decades అయిపోయింది. కేవలం ఏర్పడిన రాష్ట్రం 2 decades అయిపోయింది. ఏర్పడిపోయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ నెట్వర్క్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఒక 2 టర్మ్స్ అద్భుతంగా గవర్నమెంట్ నడిపిన, అంటే విజయవంతంగా గవర్నమెంట్ నడిపిన ఘనత వాళ్ళు ఎంత విజయవంతంగా నడిపారో, ఇంత విజయవంతంగా ఎవరికి ఏ రకంగా మేలు చేశారో వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి చేశారా, తెలంగాణ నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతానండి, మీరు చెప్పండి నాకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 ఏళ్లలో ఈ రంగంలో అయినా సరే తెలంగాణ వాళ్ళని ప్రోత్సహించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? నాకు ఒకటి చెప్పండి. ఈ 10 ఏళ్లలో అంటే ఇప్పుడు ఏరుకోని ఎక్సెప్ట్ జూపల్లి మహోం రామేశ్వర్ లాంటి వాళ్ళు తప్ప, అంటే ఆల్రెడీ తెలంగాణలో స్థిరపడ్డ వాళ్ళు, ఐ మీన్ ఆల్రెడీ వాళ్ళు బిజినెస్లో ఉన్నవాళ్ళు తప్ప, మిగతా ఏ సెక్టార్ అని తీసుకోండి, వెదర్ బిలాంగ్స్ టు రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ఫ్రా ఆర్ వగైరా ఎన్నైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇక్కడ వాళ్ళ చర్చ ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ 2 states వచ్చాయండి. కరెక్టే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు చిన్న గీత పెద్ద గీత అన్ని ఇప్పుడు చేసిన అయిన పనుల కంటే బాగా చేయగలుగుతారా? ఎలా నెరవేరుస్తారు? ఎంతవరకు నెరవేరుస్తారు? ఇంతవరకే. వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకా ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ 10 ఏళ్ళు ఏం చేస్తారని చర్చ కాదు ఇవాళ. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ప్రజలు తీర్పిచ్చారు. కాదండి, నేను డిఫర్ అవుతున్నానండి. స్వప్న గారు, గతం లేకపోతే వర్తమానం లేదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదండి. ఈ మూడింటి కూడా లింక్ ఉంటుంది. కాదండి, మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కేసీఆర్ ఏం చెప్పాడండి? మీకు 11 సార్లు అధికారం ఇచ్చాము, ఏం చేశారా, ఏం పీకారు అన్నాడా లేదా? ఎప్పుడు 11 సార్లు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు 10 years క్రితం. ఓకే, మీరు వీళ్ళ క్యాడర్ లేదు అంటే 20 ఏళ్ల పార్టీకి వాళ్ళు రాష్ట్రం సాధించారు. ఎన్నేళ్లకు వస్తుంది నెట్వర్క్, అంటే క్యాడర్ నెట్వర్క్ లేదని చెప్పండి. మీరు ఏ బేసిస్ మీద చెప్పారు చెప్పాలి. లేదండి, పార్టీ లేదండి. పార్టీ నెట్వర్క్ ఎక్కడిది? ఇంకా క్యాపిటల్ లేవు, పార్టీ లేదు. పార్టీ ఎక్కడ ఉంది నాయన అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తుంటే నేను కాదండి నేను మీకు కొంతమంది ఎమ్మెల్యేల నంబర్లు ఇస్తాను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళు అడగండి. సార్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సార్ పార్టీ ఉందా సార్ అని అడగండి. ఉంది సార్, ఇక్కడ మా 20 ఫామ్ హౌస్ సార్ అంటారు తప్ప, వాళ్ళు పార్టీ అనేది మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ లెవెల్లో ఆ పార్టీ అనేది కనుక వాళ్ళు చేసుకొని ఉంటే వాళ్ళకి ఈ దుర్గతి పట్టి ఉండేది కాదని చెప్తున్నాను. నేను పాజిటివ్ అని చెప్తాను వాళ్ళకి. కేసీఆర్ ఎవరికి 39 ఎక్కడండి? సారు కారు 16 అంటుంటే 39 ఎక్కడండి బాబు? మీరు పల్లె ఉన్నారు. 39లో కూడా నేను చెప్తున్నాను, 5 ఏళ్ళు 39 ఉండే అవకాశం కూడా లేదు. ఉన్నప్పుడు అప్పుడు ఇది కూడా జకీర్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి. మీరు ఎవరు జరిగిన పరిణామాలు, జరగబోతున్న పరిణామాలు ఎవరు కూడా మనం మాట్లాడకూడదు. లెట్ us wait and watch అంటున్నా. బాండింగ్ ఏముంది? కేసీఆర్ తో కేటీఆర్ తో ఆ పార్టీలో గెలిచిన వాళ్ళలో, ఎమ్మెల్యేలలో ఎవరికి ఏ రకమైన బాండింగ్ ఉంది? వాళ్ళు ఎందుకు పట్టుకొని ఉంటారు చెప్పండి నాకు. ఏమండి, అంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో గెలిచి బాండింగ్ ఉందా లేదా? వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మరి అంత పెద్ద సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ కిందకి వచ్చారండి. పదవులకు వస్తారండి, పదవులు డబ్బులు కావాలి. అదే మరి వీళ్ళు ఎవరు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనంటున్నారు. అవును, అదే అంటున్నానండి. కానీ బీఆర్ఎస్కి తేడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్
కేసీఆర్ చాలా సందర్భాల్లో అవసరాలు, ఇప్పటికీ సందర్భాలు, చెప్పేది ఏమిటి? మనుషుల పార్టీలు మాది మారుతాయి. ఉద్యమ పార్టీ, మాది తెలంగాణ కోసం మేము పుట్టాము, తెలంగాణ కోసం మేము పెరిగాము, తెలంగాణ అంటే మాకు రక్తము, తెలంగాణ అంటే మాకు మూత్రపిండాలు, తెలంగాణ అంటే మాకు గుండె అని చెప్పేవాళ్ళు. వాళ్ళతో బాండింగ్ ఎక్కడ ఉంటుందండి? సో ఇప్పుడు మరి అధికార అది వేచి చూసి మనం అప్పుడు డిసైడ్ చేద్దాం ఏమిటి, ఎంతమంది ఉంటారు ఉండరా, వాటన్నిటికంటే అతీతంగా అసలు ఎంతమంది ఉన్నా ఉండకపోయినా ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంటుంది చూద్దాం. ప్రజలు ఇచ్చారు కాబట్టి. ధన్యవాదాలు.